హలో వేర్ ఇస్ ది బర్త్డే బాయ్? ಬರ್ತ್ಡೇ ಬಾಯ್ ಯಾವ್ದು ಬೇಕು ಅಂತ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. ఐ యామ్ హియర్ ఇట్ సెల్ఫ్. ఓకే, నీకంటే ఏది కావాలో చెప్పు. మజ్జిగనా, జ్యూసా? ఏది ఇచ్చినా కూడా అమ్మ చెప్పిన మీరు ఏదైనా ఇవ్వండి. ఓకే ఓకే. జూలీ నీకు జ్యూసే కదా? నాకైతే జ్యూస్. ఇప్పుడే వచ్చినాం అత్తయ్య వాళ్ళ ఇంటికి. వస్తానే ఫస్ట్ ఫేస్ వాష్ చేసేసుకున్నాం. ఎంత డస్ట్ అంటే అసలు వచ్చే టైంలో మొత్తం ఇట్లా ఫేస్ మీద పట్టుకుంటే దుమ్ము దుమ్ము చేతులకి తెలుస్తుంది, కాళ్ళకి చేతులకి ముఖానికి అంతా దుమ్మే. ఎండ అంటే మేము ఆటోలో వచ్చినాం కాబట్టి మాకు ఎండ ఏం పెద్దగా కనపడలేదు. దర్శన్ బైక్లో వచ్చినాడు కాబట్టి ఇంకా వేడి ఎక్కువ అనిపించుంటుంది అసలు. అందుకే గైస్ ఇక్కడ మావయ్యకి చెప్పినాను అనమాట, ఇక్కడ హాల్లో ఒకటి ఏసీ పెట్టించేద్దాము అని చెప్పేసి. ఇక్కడ ఏసీ పెట్టించేదానికి ఒక దగ్గర పాయింట్ ఉంది. అంటే దర్శన్ ఏమంటున్నాడంటే ఇక్కడ పెట్టించవచ్చు అని చెప్తున్నాడు అనమాట. సో సమ్మర్ మనకు మామూలుగా యూజువల్గా అయితే కర్ణాటకలో కొంచెం ఎండలు తక్కువే కదా, కానీ ఈసారి ఏం తక్కువ లేవు. అనంతపూర్లో ఎంత ఉంటే అంతే ఉన్నాయి. డాడీ వాళ్ళు మొన్న వచ్చినప్పుడు కూడా చెప్తా ఉన్నారు. అందుకే ఇక్కడ ఒకటి ఏసీ పెట్టించేద్దాము అనుకుంటున్నాము. సో ఐ థింక్ డెకరేషన్ వాళ్ళతో అంతా నేను మాట్లాడినా అనమాట. దర్శన్ ఎక్కడ మళ్ళీ లాక్ చేయాలో తెలియదు. అసలు ఈసారి దర్శన్ ఒక 3 hours పడుతుంది. ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లో మేము సెట్ చేపిస్తున్నాం డెకరేషన్ అంతా. వాళ్ళు 1 o'clock అట్లా వస్తాము అని చెప్పినారు. సో ఈ లోపల మేము కొంచెం లంచ్ అది చేసేస్తాం. లంచ్ కూడా నాకు లిటరలీ ఆకలి కూడా కావడం లేదు. ఎందుకంటే మేము బ్రేక్ఫాస్ట్ తినిందే చాలా లేట్ తిన్నాం అనమాట. సో అందుకే ఏం పెద్ద ఆకలి అవ్వట్లేదు. అత్తయ్య మా కోసం జ్యూస్ చేసినారు గైస్, నిమ్మకాయ జ్యూస్, హైడ్రేటింగ్. పొద్దున్న నుండి జూలీ అయితే అమ్మ నా వల్ల కావడం లేదు, డిహైడ్రేటెడ్ కనిపిస్తుంది అని మాట్లాడుతూనే ఉన్నాము. అండ్ ఎంత నీళ్ళు తాగినా, థ్యాంక్ యూ అమ్మ, ఎంత నీళ్ళు తాగినా కూడా అసలు సరిపోవడం లేదు. గైస్ స్టే హైడ్రేటెడ్. అసలు అవసరం అయితే బయటికి పోండి గైస్, లేదంటే ఊరికే బయటికి వెళ్ళొద్దండి. హౌ ఇస్ ఇట్ దర్శన్? రిలాక్స్డా? యాక్చువల్లీ దర్శన్కి అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా డెకరేషన్ చేపిస్తున్నామని తెలీదు. మేము ఫస్ట్ ప్లాన్ చేసిండేదే అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేయించాలి ఈవినింగ్, ప్లస్ అందరినీ పిలిచి కేక్ కటింగ్ ప్లస్ కొంచెం డిన్నర్ పార్టీ లాగా ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ part 1లో మీరు ఏదైతే చూసారో అది చాలా ఇంపల్సివ్గా వచ్చిండే ఐడియా అనమాట. అండ్ అది ఎగ్జిక్యూషన్ కూడా చాలా మంచిగా అయింది. కామెంట్స్లో కూడా చాలా అస్థెటిక్గా ఉంది, చాలా డీసెంట్గా కనిపిస్తోంది డెకరేషన్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఏంటంటే నేను మావయ్య కలిసి ప్లాన్ చేసిండేది అనమాట ఇది. అంటే డెకరేషన్ డిజైన్స్ అన్నీ నేను చూసి పెట్టుకున్నాను, బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్లో కొంచెం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. అండ్ మావయ్య మొత్తం మాట్లాడేశారనమాట. ఇది కిరణ్ గోల్డెన్ ఈవెంట్స్ అని చెప్పేసి ఐ థింక్ మన యానివర్సరీకి అండ్ లాస్ట్ ఇయర్ దర్శన్ బర్త్డే కూడా వీళ్ళే చేసిండేది డెకరేషన్. ఒక 1.5 years 2 years నుండి వీళ్ళ దగ్గర ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా చేపిస్తున్నాం అని చెప్పేసి మీకు రికమెండ్ చేస్తున్నా. ఆన్ టైమ్ వస్తారు అండ్ డెకరేషన్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఏం చూపించుంటామో అదే చేస్తారనమాట. దిస్ ఈజ్ నాట్ పెయిడ్ ఆర్ నథింగ్ స్పాన్సర్డ్, అట్లా ఏం కాదు, మేము పే చేస్తాము. జస్ట్ మీకు సజెస్ట్ చేస్తున్నా, ఇఫ్ ఇన్కేస్ మీకు బెంగళూరులో ఏమైనా ఈవెంట్స్ ఉన్నా లేదంటే ఏమన్నా డెకరేషన్ కావాలనుకున్నా మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ నా మైండ్లో ఉండేదైతే మొత్తం అంతా బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్లో వస్తే బాగుంటుంది అని చెప్పి నేను మొత్తం పింట్రెస్ట్లోనే డిజైన్స్ అన్నీ చూస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే దర్శన్ని ఇక్కడికి రానికుండా చేయడం అనమాట. అండ్ అట్లా చేద్దాం అనుకుంటే తను ఇంట్లో ఉంటే ఇంకా డెకరేషన్ అని తెలిసిపోతుంది కదా, ఏం చెప్పి పంపిద్దాము అనుకుంటే ఇంకేది కుదరలేదు మాకు. సరే నువ్వు రూమ్లో ఉండు, మాకు కొంచెం పని ఉంది, బయటికి రావద్దు అని చెప్పాము. మిడిల్లో ఏదో పని ఉందని చెప్పేసి బయటికి వచ్చాడు. కాకపోతే మేము వచ్చేటప్పుడు బయటికి మాకు చెప్పు, మేము పిలుచుకొస్తామని చెప్పేసి కళ్ళు మూసుకొని అట్లనే బయటికి పంపించామన్నమాట. చూద్దాం ఓవరాల్గా ఏమవుతుందో. మేము ఈవినింగ్ సెలబ్రేషన్స్కి అయితే రెడీ అయిపోయాము. కింద ఇంకా డెకరేషన్ జరుగుతోంది. 5:55 టైం, 5:55 ఆల్మోస్ట్ 6 అవుతుంది గైస్. ఐ థింక్ ఇంకొక 15-20 minutesలో డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతా చేశారు కానీ పైన బెలూన్స్ పెట్టడం మర్చిపోయినారు. అందుకే గుర్తు చేసి వచ్చిన కిందికి వెళ్ళి పైన బెలూన్స్ ఇట్లా నీట్గా పెట్టండి, ఎన్ని వీలైతే అన్ని పెట్టేయండి అని చెప్పేశాను. బికాజ్ మనకు కూడా టైం కొంచెం షార్టేజ్ ఉంది కాబట్టి. సో దిస్ ఈజ్ అవర్ డ్రెస్. ఇది మా డ్రెస్ వెరోమోడా, ఇద్దరిది వెరోమోడానే గైస్, ఓకేనా? వీలైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను. నేను ఇది లాస్ట్ బర్త్డేకి అట్లా తీసుకున్నట్టున్నాను, ఏదో వెకేషన్ టైంలో. యానివర్సరీ. దిస్ ఈజ్ మై క్యూట్ లిటిల్ అవుట్ఫిట్, ఇలా ఉంది.
చాలా బాగా కనిపిస్తోంది. అందుకే 2 తెచ్చుకున్న ఆప్షన్స్. 2 తెచ్చుకుంటే జూలీ గ్రీన్ అది మొన్న తీసుకోండేది. సో నాకు తెలిసి ఇలాంటిది సేమ్ శ్రీముఖి వేసినట్టుంది గైజ్ మొన్న ఒక షోలో. సేమ్ డ్రెస్ నాకు నోటీస్ చేసినట్టు గుర్తు. సో దానికంటే ముందే తెచ్చుకొని ఉండి తర్వాత అది చూసిన వెంటనే ఓ ఇది నా దగ్గర ఉన్నట్టుంది అనుకున్నా. మరి అది ఇది సేమో కదా నాకు తెలియదు. బట్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఓకేనా? సో లెట్స్ గో డౌన్. దర్శన్ ఇంకా రెడీ కాలేదు. దర్శన్ని మేము రూమ్లోనే లాక్ చేసినాం. లేదంటే పర్లేదు కిందికి పోయి ఉండిపో అని చెప్పేసి కళ్ళు ఇట్లా మోసపెట్టి కింద వదిలేసి వచ్చినాము. సో ప్రస్తుతానికి అయితే తను కింద తిరుగుతా అన్నాడు. హెయిర్ స్టైల్ నేను వేరే ఏదో ట్రై చేసిన. అడ్డం రాకుండా పోనీ వేసుకుందామని, హై పోనీలో వేరే వేసుకుందామని ట్రై చేసిన. కానీ ఇది సెట్ అయినట్టు ఏది పెద్దగా సెట్ అవ్వలేదు. కాబట్టి ఐ థింక్ దిస్ షుడ్ వర్క్. డెకరేషన్ అయితే చాలా బాగా కుదిరింది. దట్టు ఇంట్లో ఉండే లైటింగ్స్కి, పైన వేసిండే బ్లూ లైట్కి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ బెలూన్స్ కూడా ఎన్ని వీలైతే అన్నే పెట్టాం. ఎందుకంటే మళ్ళీ పిఓపి అంత పాడవ్వడం అలా ఏం అవ్వకూడదు కదా. అండ్ దానికి వచ్చే స్టిక్కర్స్ కూడా సపరేట్గా వస్తాయి. మనం ముందే చెప్పాలి. ఇఫ్ ఇన్కేస్ సీలింగ్కి అంతా కూడా మీరు బెలూన్స్ పెట్టేలాగైతే వాళ్ళకి మీరు ముందే చెప్పండి, ఇట్లా పెయింట్ పోకుండా చేయాలి అని చెప్పేసి. అండ్ నేను అనుకున్న గోల్డ్ అండ్ బ్లాక్ థీమ్లోనే మొత్తం అంతా వచ్చేసింది అనమాట. ఐఎమ్ సూపర్ హ్యాపీ. దర్శన్ కూడా కింద ఉన్నాడు. నేను చెప్పాను నేను రెడీ అయిన తర్వాత కిందికి వస్తాను, తర్వాత కాల్ చేస్తా, అప్పుడు నువ్వు పైకి వచ్చి తర్వాత కావాలంటే ఫ్రెష్ అప్ అవ్వు అని చెప్పేసి. తన ఫేస్ అయితే చాలా డల్గా కూడా అయిపోయింది. బికాజ్ అందరినీ కాల్ చేస్తున్నాడు, ఇన్వైట్ చేస్తున్నాడు కాబట్టి కిందనే ఉన్నాడు చాలాసేపటి వరకు. అండ్ హీ నెవర్ థాట్, అంటే అది ముందర ఫ్రేమ్ చూస్తున్నాడు అనమాట. అక్కడ పెట్టించాం కదా బోర్డు హ్యాపీ బర్త్డే అని చెప్పేసి. సో తనకి గెస్ అయితే ఉన్నింది ఏదో చేయిస్తున్నారు ఇంట్లో అని చెప్పేసి. అండ్ చూశాడు. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కాకపోతే టైం అయిపోతుంది కదా. ఒక సైడ్ ఫ్రెండ్స్ వస్తామన్నారు. అండ్ దాని తర్వాత రిలేటివ్స్ కూడా వస్తున్నారు. అండ్ మా మావయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామంది రాబోతున్నారు. కాబట్టి హీఈస్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అండ్ డ్రెస్సెస్ సెలెక్షన్ అది ఇది అని చెప్పేసి కొంచెం హడావిడిగా ఉన్నాడు అనమాట. ఓవరాల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి డెకరేషన్. దర్శన్ ఇంకా కేక్ కూడా వచ్చేస్తే ఓపెన్ చేసేస్తున్నాము. ఈసారి మమ్మీ డాడీ అజిత్ వాళ్ళు మిస్సింగ్ కొంచెం. ఎందుకంటే మొన్ననే వచ్చేసి వెళ్ళారు కదా. అండ్ దాంతోపాటు కొంచెం పని కూడా ఎక్కువ ఉంది. అండ్ వెంటనే మనం కూడా ట్రావెల్కి వెళ్తున్నాం కాబట్టి వెయిట్ ఫర్ ద వ్లాగ్స్ గైజ్. నెక్స్ట్ ట్రావెల్ కంటెంట్ రాబోతుంది. ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి గెస్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ స్క్వాడ్లో ఉండే వాళ్ళకైతే అజిత్ ఆల్రెడీ లీక్ చేశాడనమాట. మన అజిత్ ఉండాల్సిన టైంలో యాక్టివ్గా ఉండడు, కానీ ఇట్లా ఏదైనా సర్ప్రైజ్ రివీల్ చేయడంలో మాత్రం అజిత్ నెంబర్ 1 ఉంటాడనమాట. ఆ సస్పెన్స్ని అట్లే మెయింటైన్ చేయలేను నేను. అజిత్కి మ్యాటర్ తెలిసిందంటే అజిత్ దగ్గర నుండి మొత్తం పాస్ అయిపోతుంది కాబట్టి. అండ్ హియర్ ఈజ్ ద కేక్. దర్శన్ది అవుట్ఫిట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంటే తను రెగ్యులర్గా జీన్స్ షర్ట్స్లో చూసి ఇది కొంచెం రిఫ్రెషింగ్ అనిపిస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ చాలా కంఫర్టబుల్గా ఉందంట. సో మెయిన్ అదే కదా, ఎందుకంటే ఇంకా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు కాబట్టి కొంచెం డిన్నర్ పార్టీ అది లేట్ అవుతుంది. సో దట్ కంఫర్ట్ ఉండాలి, చూడ్డానికి కూడా చాలా బాగుండాలి అని చెప్పేసి ఈ డ్రెస్ వెస్ట్ సైడ్లో తీసుకున్నాము. అండ్ ఈ కేక్ దర్శన్కి తగినట్టే ఉంది, ఎందుకంటే దానికి ఇట్లా పులులు, సింహాలు, సో ఇవి కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. అండ్ తన చేతి మీద కూడా ఐ థింక్ ఏదో టైగరా లయన్ ఏదో టాటూ ఉంది గైజ్ మొత్తానికి. సో నేను కూడా ఎప్పుడు దాన్ని అంత గమనించలేదు. లయన్ది ఉందంట గైస్. పక్క నుండి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అంటే చెప్తాను లయన్ది టాటూ ఉంది అని చెప్పేసి. అందుకే దాని మీద కూడా ఇంకా అదే కేక్ మీద కూడా కొంచెం చాలా బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్లోనే ఉండాలని చెప్పేసి నేను ఇది చేయించాను. సో బేసిక్గా పైన ఉంది కదా అది ఇదేంటి కిరీటం లాగా, అది ఫాండెంట్ మొత్తం అంతా ఎడిబుల్ కేక్. అదేంటి గోల్డ్ కలర్లో వచ్చిండే ఫాయిల్ పేపర్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎడిబుల్. అండ్ మ్యాగ్నెటిక్ క్యాండిల్సే కావాలి అని చెప్పేసి నేను బ్లింకిట్లో కొన్ని ఆర్డర్ పెట్టాను. అవి పెట్టినంటే హాఫ్ ఏమో
ఏమో పచ్చడి అయిపోయినాయి అనమాట. ఆ మెటాలిక్ ఫాయిల్ అంతా వచ్చేస్తోంది. అండ్ మిగతా కొన్ని బాగున్నాయి. అండ్ తేజు ఈజ్ హెల్పింగ్ మీ గైజ్. తేజు అంటే దర్శన్ కజిన్ అనమాట. సో ఆ అబ్బాయి కూడా వచ్చాడు కాబట్టి మంచి హెల్ప్ చేస్తున్నాడు. ఇట్లా ఎక్కువ మంది ఉంటే కొంచెం హెల్పింగ్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. కాసేపటి తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏం జూయి అందరూ వస్తా అన్నారు, ఇంకా ఎవరు రాకముందే స్టార్ట్ చేసేసారు అనుకుంటున్నారా? ఏం లేదు, దర్శన్ ఫ్రెండ్స్ అవ్వచ్చు అండ్ మామయ్య ఫ్రెండ్స్ అవ్వచ్చు, అందరూ ఆఫీస్కి, దర్శన్ ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ ఆఫీస్కి అంతా వెళ్ళి వచ్చే లోపల నైట్ 9-9:30 అవుతుంది కదా. సో అందుకే మేము ఈ లోపల కేక్ కటింగ్ చేసేసి వస్తే డిన్నర్ పార్టీ అంతా స్టార్ట్ చేద్దాము అనుకున్నాం అనమాట. అండ్ ఇంకొకటి ఏమంటే వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్క కేక్ తీసుకొచ్చారు. అండ్ అత్తయ్య చెప్తున్నారనమాట నాకు, ఈసారే చాలా తక్కువ, యూజువల్గా మీ మావయ్య బర్త్డేకి ఇక్కడ కానీ ఉన్నామంటే ఇంకొక 10-15 కేకులు వచ్చేసి ఉంటాయి, ప్రతి వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు కదా అని చెప్పేసి. ఈసారి దర్శన్ అయితే ఒక 6-7 కేక్స్ ఏమో కట్ చేసినట్టున్నాడు గైస్. ఐ విష్ హిమ్ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని నేను అనుకుంటున్నా. ఫ్యామిలీ బ్లెస్సింగ్స్తో పాటు దర్శన్కి మీ బ్లెస్సింగ్స్ కూడా డెఫినెట్గా ఉండాలి. కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ బ్లెస్ చేయండి. అండ్ ఎవ్రీ కామెంట్ని మిస్ అవ్వకుండా చదివేదంటే దర్శనే. లిటరలీ ప్రతి వీడియో కింద కామెంట్స్ అన్నీ చదువుతూ ఉంటాడనమాట. అప్పుడప్పుడు వీలైతే నేను రిప్లై ఇవ్వనా అంటాడు. కాకపోతే తనది టిక్ మార్క్ లేని అకౌంట్ కదా, మళ్ళీ ఒరిజినల్ అనుకుంటారో ఫేక్ అనుకుంటారో తెలియదు కదా, అందుకే తను సైలెంట్ అయిపోతాడనమాట. ఎప్పుడైనా మీకు రిప్లై ఇస్తాడులేండి. నేనే ఎందుకు ఒరిజినల్ అకౌంట్ లాగా ఉండదేమో, ఎవరో అనుకుంటారేమో అని చెప్పేసి నేనే వద్దని చెప్తూ ఉంటాను. బట్ హీఈస్ మోర్ దాన్ హ్యాపీ టు రీడ్ ఆల్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండి. తనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిండే వాళ్ళు అవ్వచ్చు, లేదంటే నాకు మెసేజ్ చేసిండే వాళ్ళు అవ్వచ్చు, బర్త్డే విషెస్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. దర్శన్ రిప్లై ఇవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీఆర్ ఆల్రెడీ ఇన్ వెకేషన్. సో ఆ రివీల్ అంతా చేశాను అనమాట. కాకపోతే ఆ టైంలో వీడియో కొంచెం ఐ డోంట్ నో ఏం టెక్నికల్ గ్లిచ్ ఉందో ఏమో, ఆ వీడియో అయితే ఓన్లీ ఆడియో ప్లే అవుతోంది, మొత్తం వీడియో రావట్లేదు అనమాట విజువల్. బట్ తనకు చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ షార్ట్ పీరియడ్లో చెప్పాను అనమాట. ఐ థింక్ ఒక 3-4 డేస్ ముందర చెప్పినట్టున్న బర్త్డేకి 3-4 డేస్ ముందర ఇట్లా వీసా కూడా వచ్చేసింది, మనం ఇట్లా వెకేషన్కి వెళ్తున్నాము, గెట్ రెడీ అని చెప్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ప్లస్ ఓన్లీ 5-6 డేసే కాబట్టి కొంచెం రిలాక్స్డ్గా మంచిగా ఎంజాయ్ చేస్తూ రావచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాడు. సో అప్పుడప్పుడు ఇట్లా వెకేషన్స్కి వెళ్తా ఉంటే నేను హ్యాపీ, తను హ్యాపీ, అండ్ మీకు కూడా మంచి మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు. అండ్ దిస్ ట్రిప్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ జాయ్ఫుల్ అని నా ఫీలింగ్. ఆన్ ద వేలో వచ్చేటప్పుడే మళ్ళీ తేజు కూడా కేక్ తీసుకొచ్చేసాడు, అది కూడా కట్ చేసేస్తున్నాం ఒకేసారి. అండ్ ఇంకా తన కజిన్స్ కొంతమంది రాలేకపోయారనమాట. ఎందుకంటే దర్శన్ బర్త్డే రోజే ఇక్కడ ఊరి హబ్బా అని చేస్తారనమాట. అంటే విలేజ్ ఫెస్టివల్ అని అర్థము, ఊరి పండగ అంటారు కదా అట్లా. సో ప్రతి ఇయర్ పర్టికులర్ డేట్కి చేస్తారనమాట. సో అప్పుడు దూరంగా ఉండే వాళ్ళందరూ ఊర్లో గెట్ టుగెదర్ లాగా చేసుకోవడము అట్లుంటుంది, ఊర్లోనే పండగ సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంతా అక్కడికి వెళ్ళారు, దర్శన్ రిలేటివ్స్ అవ్వచ్చు అంతా కూడా. సో అందుకే కొంతమంది రాలేకపోయారు. బట్ ఇట్స్ ఓకే, మనం ఎవరు వస్తే వాళ్ళతో మనం మంచిగా టైం స్పెండ్ చేసామా లేదా, అదే చాలా చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ వచ్చిన వాళ్ళందరికీ
వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ అసలు. సో టైం తీసుకొని మరీ వచ్చారు కదా. అండ్ ఇంకోటి ఏమంటే మావయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు గైస్. సో క్రేజీ అసలు వైబే చేంజ్ అయిపోయింది అనమాట. హ్యాపీనెస్ నుండి డబల్ హ్యాపీనెస్ అట్లా అయిపోయింది. అంటే పార్టీ మోడ్ ఇంక అక్కడి నుండే స్టార్ట్ అయిపోయింది. అంటే నాకు ఒక నిమిషం పప్పాదే బర్త్డే ఏమో అనిపించింది, అంత వైబ్ వచ్చేసింది అనమాట. యూ హ్యావ్ టు కంటిన్యూ వాచింగ్ టు సీ దట్. నేను చెప్పాను కదా మావయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు అని చెప్పేసి. యాక్చువల్లీ మా మావయ్యకి సోషల్ సర్కిల్ చాలా చాలా పెద్దదండి. మేము చాలా ఫోర్స్ఫుల్గా ఇంకా వద్దు ఈరోజు మాతో టైం స్పెండ్ చేయండి, ఈరోజు అక్కడికి వెళ్ళొద్దండి, మాతో ఉండండి అని చెప్పేసి వీక్లీ ఒక 3 సార్లు అయినా పట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఈ మధ్య చాలా బెటర్. ఇంతకుముందు అయితే అత్తయ్య చెప్తున్నారనమాట, ఎవ్రీడే ఏదో ఒక ఈవెంట్ ఉండేది అని చెప్పేసి. బికాస్ తను మావయ్య సోషల్లీ కూడా చాలా యాక్టివ్గా ఉంటారనమాట. సో దానివల్ల కొంచెం పొలిటికల్ సైడ్ అవ్వచ్చు, దాంట్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత ముందు టైం దొరికేది కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం మంచిగా ఫ్యామిలీకి టైం స్పెండ్ చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఓన్లీ మెయిన్ ఈవెంట్స్ ఏమన్నా ఉన్నా, లేదంటే మెయిన్ పొలిటికల్గా ఏమన్నా ఉన్నా అట్లా వెళ్తూ ఉంటారనమాట. బట్ ఈరోజు దర్శన్ కంటే హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్గా మా మావయ్యే. ఎందుకంటే ఆబ్వియస్గా మేము ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుండి బర్త్డేస్ అనేది ఎక్కువ ఫ్యామిలీతో ఇద్దరం స్పెండ్ చేసుకోలేదు. బికాజ్ వీ వాంటెడ్ టు గో అవుట్. మేమిద్దరం కూడా కొంచెం ఏమంటాము, ప్రైవేట్ పీపుల్. అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉండే వాళ్ళు ప్రైవేట్ ఏంది అనుకుంటున్నారా? ఎంత పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నా ఐ ఓన్లీ షో ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ అవర్ లైఫ్ అనమాట. మిగతాది వీ వాంట్ టు కీప్ ఇట్ వెరీ ప్రైవేట్ కొన్ని విషయాలు. అండ్ బర్త్డేస్ అవ్వచ్చు, కొంతమందికి చాలా గ్రాండ్గా చేసుకోవడం ఇష్టం, అందరినీ పిలిచడం ఇష్టం. బట్ మా ఇద్దరికి కొంచెం లోకీగా ఉండడం, ఒక్కొక్కసారి ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ మూడ్ అనమాట. కానీ ఈసారి అయితే డెఫినెట్గా ఫ్యామిలీతోనే మంచిగా పిలిచి సెలబ్రేట్ చేసుకోవాలి అనిపించింది. అండ్ మేము అనుకున్నట్టే ఎవరెవరైతే వచ్చారో చాలా చాలా థ్యాంక్ యూ. యు ఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. మాతో పాటు మీరు కూడా పార్టీని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే మళ్ళీ కేక్ గుర్తుపెట్టుకొని మరీ అందరూ తీసుకొచ్చినందుకు దర్శన్ తరఫున నేను థ్యాంక్ యూ చెప్తున్నా. థ్యాంక్ యూ. ఓకే గైస్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ పార్ట్ 1 నేను ఇచ్చిన సర్ప్రైజ్ ఎవరైనా మిస్ అయినా కూడా డెఫినెట్లీ పార్ట్ 1 చూడండి. అది నోటిఫికేషన్ ఎంతమందికి వచ్చిందో రాలేదో నాకు తెలీదు. అండ్ చాలాసేపటి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట ఆఫీస్ నుండి. డ్యూటీస్ అన్నీ క్లోజ్ చేసేసుకొని వాళ్ళు కూడా కేక్ తెస్తే సెలబ్రేషన్స్ గైస్. ఆ రోజు మొత్తం దర్శన్ కేక్ కట్ చేస్తూనే ఉన్నాడు, కేక్స్ వస్తూనే ఉన్నాయన్నమాట వెంటనే. సో తనైతే చిన్నపిల్లోళ్ళగా మంచిగా ఎంజాయ్ చేస్తాడు. ఇట్లాంటివన్నీ చూస్తే తనకి కొంచెం ఆ చైల్డిష్ బిహేవియర్ అనేది అట్లా బయటకు వచ్చేస్తుంది అనమాట, విచ్ ఇస్ రియలీ నైస్ టు సీ కదా. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ఫుల్లీ యూ గైజ్ లైక్డ్ ఇట్ అండ్ యూ గైజ్ ఎంజాయ్డ్ ఇట్. నెక్స్ట్ వ్లాగ్ కోసం అలాగే వెయిట్ చేస్తూ ఉండండి. ట్రావెల్ వ్లాగ్స్ రాబోతున్నాయన్నమాట. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నా, లేదంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా కూడా ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వీ ఆర్ వెరీ వెరీ క్లోజ్ టు 700K సబ్స్క్రైబర్స్. సో హోప్ఫుల్లీ ఈరోజు 700K అయిపోతారని అనుకుంటున్నాను. So make sure you subscribe and we will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.